ఖమ్మం సెంటర్లో బస్టాండ్ ఏరియాలో ఉన్న వీధి వ్యాపారుల కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోని వీధి వ్యాపారులు చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు మెప్మా అధికారులు వచ్చి డ్రా సిస్టమ్ ద్వారా ఇక్కడ నుంచి గెంటి వేయాలని చూస్తున్నప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వీధి వ్యాపారులు అమ్ముకునే మనతో పాటు ఉన్నారు. అడుగుదాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? సంవత్సరాలండి మేము ఇక్కడ ఉండబట్టి అన్ని పెంటలు, బురదలు, మరి మంగళోడు బొచ్చు అవన్నీ ఎత్తి ఇంతలో వరద ఇక్కడ పోతనే మనుషులు కూడా రాకుండా ఉంటే మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు. అట్టే పడి ఉన్నాం మేము. ఇప్పుడు అదను అగస్త మార్గంగా 10,000 కట్టాలంటే 10,000 కట్టించుకున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొట్లున్నాయి అని అర్థం చేసుకోకుండా టకా 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 10 మంది 10,000 కట్టించుకున్నారు. ఒక ఆధారాలు ఏమీ ఇయ్యలే, ఒక బిల్లు ఇలే, ఒక చీటీ ఇలే, ఒక సంతకాలు ఇలే, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ తీసుకున్నారు. ఇక ఇది మా జరిగేది. ఇప్పుడు చికాకులు చేస్తున్నారు. మాకు డ్రా సిస్టమ్ వద్దు, ఎవరు కొట్టలు వాళ్ళు ఉంటాం, ఏ చికాకులు వద్దు, కిరాయిలు లేవు, ఏమీ లేవు. ఇక్కడ మొత్తం దాదాపుగా 250 కుటుంబాలు జీవనోపాధి కొనసాగిస్తున్నాయి, వ్యాపారం చేసుకుంటారు రోజువారీగా. అయితే మెప్నా అధికారులు ఇక్కడ కార్పొరేటర్ గారి హయాంలో ఇది వాళ్ళు రాజకీయ కక్ష పట్టేసి మెప్నా వాళ్ళని పంపించి రెచ్చగొట్టి పంపించి రోజుకు ఒక రకంగా హింసించడం మార్కెట్ వాళ్ళని. కొత్త వాళ్ళకి మీకు అవకాశం ఇస్తాం, మీరు పాత వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అమ్ముకున్నారు కదా, మీకు ఇక జాలిగా సరిపోని సంపాదించుకున్నారు, మీరు వెళ్ళిపోండి, కొత్త వాళ్ళు బతకాలని అంటే రోజువారీగా మాకు వచ్చేదే రోజుకి 500, 300, 400 ఒక్కొక్క రోజు పెట్టుబడి ఎంత పెడతాం అంతే వస్తుంది. అదన్నీ ఆలోచించకుండా మీకు ఏ కాగితాలు లేవు, గవర్నమెంట్ నుంచి ఏ సదుపాయం, మీకు ఏ పట్టాలు కూడా లేవు, ఏ లైసెన్స్ కార్డు కూడా లేదు, మీకు ఎలా మిమ్మల్ని ఉంచేది అని అంటే మరి మాకు ఏదైతే ఆధారం లేవమ్మా, మేము ఎప్పటి నుంచో గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్ముతున్నాం మేము, మరి మాకు ఏదైనా కాగితాలు ఇస్తారా అని మేము అనిగా. కాగితాలు ఏమైనా ఇస్తారా, లైసెన్స్ కార్డులు అంటే మీరు 10,000 కట్టండి మీకు లైసెన్స్ ఇస్తామని చెప్పారు. 10,000 కట్టండి మీకు లైసెన్స్ ఇస్తామని చెప్పారు. సరే మాకు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది కదా, ఐడి కార్డు ఒకటి ఇస్తా అంటున్నారు కదా. సరే సొప్పో చేసి మనిషికి 10,000 లెక్క కట్టేసాం. 10,000 కట్టేసాము. కట్టేసిన తర్వాత మాకు ఒక రసీదు కూడా ఇవ్వలేదు. రసీదు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వాళ్ళ పెత్తనంతో డ్రా సిస్టమ్ వేస్తే మాకు డ్రాలు వద్దమ్మా, ఆల్రెడీ మాకు షాపులు ఉన్నాయి, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు, మళ్ళీ ప్రత్యేకంగా మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదమ్మా, మాకు ఒక లైసెన్స్ కార్డు వరకు ఇవ్వండి, 10,000 ఇస్తాం. కనీసం మాకు స్లిప్ కూడా ఇవ్వలేదు. మేము 10,000 కట్టామని ఎవరికైనా చూపించడానికి కూడా మాకు ఒక స్లిప్ ఇవ్వలేదు. వాళ్ళే ఆధార్ కార్డు కూడా ఏమి ఇవ్వకుండా మొత్తం వాళ్ళే తీసుకెళ్లారు. మనిషి ఇక్కడ ఉన్నది టోటల్గా 214 షాపులు, కానీ వాళ్ళ దగ్గర ఎవరు కొత్త వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర 10,000 నాకు తెలిసినంత వరకు అయితే ఈ డబ్బు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిందో వెళ్ళలేదు అది కూడా డౌట్గా ఉంది. గవర్నమెంట్ ఆదాయం వాడికి వెళ్ళిందో వెళ్ళలేదో కూడా అది కూడా సందేహంగానే ఉంది. ఎందుకంటే 10,000 తీసుకెళ్లారు, అది లెక్క చెప్పలేదు, ఏం చెప్పలేదు. దాదాపు 30 లక్షల దాకా గ్యాదరింగ్ చేశారు అమాయక ప్రజల దగ్గర. 250 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అధికారులకి ఇది డిమాండ్స్ ఏంటంటే మాకు డ్రా సిస్టమ్ వద్దు, ఎవరి షాపులు వాళ్ళకి ఆల్రెడీ కేటాయించే ఉన్నాయి, ప్రత్యేకంగా మళ్ళీ డ్రాలు వేసి కొత్త వాళ్ళని ఇక్కడ ఉన్నదే 210 షాపులు, 300 మంది తీసుకొస్తే అందులో పడేదే రెండు చిప్పులు పడతాయి ఒక్కొక్క షాపులో. మళ్ళీ రెంట్లు వేస్తానని బెదిరిస్తున్నారు. షాపుకి 20,000 వేస్తారంట, 20,000, 18,000, 10,000 వేస్తామని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటికి ఏది వస్తుంది. మేము ఇంత అయితే మీరు కట్టగలుగుతారో వాళ్ళే 2 రోజులు ఉండి పీక్కొని పోతారు, ఒక 2 నెలలు గట్టి కిరాయిలు వేస్తామని అంటే అసలు ఏ అధికారంలోనే గవర్నమెంట్ అనేది ఒక 20,000, 10,000 ఎక్కడైనా ఉందా? రోడ్డు మీద బతికేటోడికి ఒక 10,000, 20,000 అనే రెంట్ ఎక్కడే నిన్నామా? మేము 20,000 వేస్తాం, 25,000 వేస్తాం, ఇష్టమైతే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి, మీరు కాకపోతే ఇంకొకరు కట్టడానికి రెడీగా ఉన్నారని. ఇది రాజకీయ కక్షతోటి కార్పొరేటర్ గారు, 44వ డివిజన్ కార్పొరేటర్ గారు వాళ్ళ హయాంలోని మెప్నా వాళ్ళని రెచ్చగొట్టి మా దగ్గరికి రోజుకొక న్యూస్ పేపర్ రోజుకొక విధంగా వేయటం, అసలు సమస్య ఏందని తెలుసుకోకుండా జవాన్లు వాళ్ళని పంపించడం, బెదిరింపులు చేయటం, మీరు ఉంటారా వెళ్ళిపోతారా, మేము చెప్పిన పద్ధతి పాటించకపోతే మీకు కఠినమైన చర్యలు తీసుకుంటాం, గేట్లకు స్థాళాలు వేస్తామని కొట్టుమిట్టాడు. మా పానాలు ఎట్లున్నాయంటే గత 3 నెలల నుంచి గిల్ల కొట్టుకునేటట్టు అలా పరిస్థితి ఏర్పడేటట్టు మార్కెట్లో అల్లకొల్లలో సృష్టించారు. దీన్ని ఎలా అయినా సరే తుమ్మల గారి దగ్గరికి రీచ్ అయ్యేదా, మీ ద్వారానైనా ఎవరి ద్వారానైనా సరే తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను తక్షణమే మాకు సమస్యకి క్లియరెన్స్ అనేది కావాలి. ఇలాంటి ఇబ్బందులు మలాంటి వాళ్ళు పడకుండా, ఎందుకంటే 250 కుటుంబాలు అంటే దగ్గర ఆ 250 మంది మీద ఒక 500 మంది బతుకుతారన్న. అందులో ఒక కుటుంబం మీద ఒక 10 మంది బతుకుతారు. 10 కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే. మీరు చెప్పండి అసలు ఇక్కడ ఏంది ప్రధాన సమస్య అంటే? ఇక్కడ అయితే మేము అసలు ఫస్ట్ మేము పురాణం నుంచి ఇక్కడ ఉన్నామండి. మాకు 1987లో మాకు కేటాయించారు ఈ మార్కెట్ని. మేము 1980 నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడికి వచ్చేసి ఇంతకుముందు పాత షాపులు మేము ఇక్కడ ఉన్నాయి. అక్కడ మేము ఉన్నది అసలు మున్సిపాలిటీ రోడ్లో మేము ఉన్నామండి. అక్కడ నుంచి తీసి ఇక్కడికి మమ్మల్ని కేటాయించారు. కేటాయించినాక మేము ఇక్కడనే బ్రతుకుతున్నాం.
ఇక్కడే బతుకున్న తర్వాత మళ్ళీ అజయ్ కుమార్ గారు ఏం చేశారంటే తీసుకొచ్చి 2015లో ఈ షాపులు మొత్తం అయ్యా మీరు బతకండి, మీరు పాతోళ్ళు కాబట్టి మీరు బతకండి, వాళ్ళు బతుకుతారని చెప్పేసి షాపులు కేటాయించారు. ఇక్కడ కేటాయించిన షాపులు చేశారండి. షాపులు చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు కూడా వాళ్ళని లాటరీ ద్వారా వేస్తారంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మేము ఒప్పుకోండి, మాకు లాటరీ అయితే మేము ఒప్పుకోమని చెప్పేస్తే వాళ్ళకి ఇక వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు సార్. ఇక్కడ నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాత షాపులు మాకు మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు మమ్మల్ని ఇక్కడికి తరలించారు. అవన్నీ మా దగ్గర కాగితాలు ఉన్నాయండి బాజాతు. అయితే మమ్మల్ని ఏం చేశారంటే డిఎస్పీ మాధవరావు గారు 2005లో మమ్మల్ని బెదిరించారు. మీరు ఇక్కడ నుంచి ఎమ్మటే మీరు ఖాళీ చేయకపోతే మేము పోలీస్ ప్రొటెక్షన్తో తీసేస్తామని చెప్పేసి అన్నారు. అయితే మేము హైదరాబాద్ పోయి 24 గంటలు మాకు టైం ఇస్తే మేము 18 గంటల స్టే తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఏర్పాటు చేసినాం. అయితే మేము స్టే తీసుకొచ్చి నిలబెట్టినాం సార్. ఈ మార్కెట్ని మేము నిలబెట్టినాం తీసుకొచ్చి. అయితే వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు మమ్మల్ని దౌర్జన్యంగా తీసేస్తున్నారు సార్. వీధి వ్యాపారం దాంట్లో అంత కిరాయి అక్కడ ఉందా సార్ అసలు? నిన్న మెట్నా ఆఫీసర్లు వచ్చారు సార్. వచ్చి మీరు భక్తరామ కళాక్షేత్రంకి వచ్చి మేము డ్రా తీస్తున్నాం, డ్రాలో పాల్గొవాలి మీరు అందరూ, లేకుంటే మీ షాప్లోంచి మిమ్మల్ని నెట్టేస్తాం అని అన్నారు. అంత ముందు రోజు వచ్చి మనిషికి కుట్టుకు 10,000 ఇవ్వండి, మీకు లైసెన్సులు ఇస్తాం, మీ షాప్ మీకే ఇస్తాం అంటే అందరం కలిసి 10,000 కట్టాం. కట్టాక తర్వాత వచ్చేది ఏమన్నా డ్రా చేస్తాం రా అని అడగంటే మేము పోకుంటే మున్సిపల్ ఆఫీసర్ డిఆర్ఎఫ్ వాళ్ళని పంపించి మైక్లో అనౌన్స్మెంట్ చేశారు, మీరు డ్రాకి రాకుంటే మీ షాపులు మించి బయటకు వెళ్ళకుంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామన్నారు. షాపులు ఉన్నాయి 210 షాపులు. ఇక్కడ బతికేటోళ్ళు 250 మంది బతుకుతారు. ఇక్కడ 210 బయట వచ్చి ఈ డివిజన్లో ఉండాలి, బయట వాళ్ళు వెళ్ళిపోవాలన్నారు. మేము రోడ్డు మీద ఉండాలో అప్పుడు గవర్నమెంటే ప్రతి కార్డు చూసి, ఇది ఆపర్సల్ కార్డు చూసి ఆ కార్డు ఉంది సీరియల్ నెంబర్ రాసుకుని అనౌన్స్మెంట్ లోపలికి పంపించారు అందరినీ 2021లో. అంతకుముందు పాత మార్కెట్ వచ్చి 35 సంవత్సరాలు. ఇది పాత మార్కెట్ వచ్చి 35 సంవత్సరాలు. వాళ్ళని ఒక పక్కగా నెట్టి మాకు ఛాన్స్ ఇచ్చారు. మాకు ఛాన్స్ ఇచ్చాక మేమేం చేసినాం, ఇదే నెట్టుకుంటా సరే 500 రాని 600 రాని 300 రాని కుటుంబాన్ని కాపాడుకుని ఈదుకుంటూ వస్తున్నాం. వచ్చాక ఇప్పుడు వచ్చి మీరు 20,000 కట్టాలి, మీకు కిరాయిలు ఉంటాయి, 10,000 కట్టాలి, మీకు 10,000 కట్టాలి, 20,000 కట్టాలి, కిరాయిలు కట్టాలని మమ్మల్ని పొద్దున్న లేస్తే సరుకు పోసుకునే టైంకి వస్తారు. కరెక్ట్గా 10:30-11కి వస్తారు, అనౌన్స్మెంట్ చేస్తారు. మీ సరుకు అమ్మలేకపోతున్నా వాళ్ళు వచ్చి ఎప్పుడు వెళ్ళకూడదు టెన్షన్కి సరుకు ఆగమవుతుంది. ఈ 4-10 రోజుల నుంచి ఆ పెట్టుబడి కూడా వెళ్ళడం కష్టంగా ఉంది సార్. మీరు దయచేసి మీడియా వాళ్ళకి చెప్తున్నాం కదా, తుమ్మల మినిస్టర్ గారికి కన్నా ఎవరికైనా చెప్పినా మా సమస్య పరిష్కరించాలని ప్రార్థిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలండి. మేము ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అందరూ కలిసి బతుకుతున్నాము. హిందూస్ ముస్లిమ్స్ అందరు కలిసి బతుకుతామని అనుకున్నాము, అందరూ బతుకుతున్నాము. అయితే ఇప్పుడు మధ్యలో మేము వానలు రప్పలు అన్ని ఖాళీలో అలాగనే అమ్మినా కూడా మాకు ఎవరు పట్టించుకోకుంటే సరేలే అని మేము ఇలాగనే ఉన్నాం. మా బతుకు మా పిల్లల కోసం మేము బతికినాం సార్. అయితే రేకులు వేపిస్తాం, మేము మార్కెట్ కట్టిస్తామని అంటే మేము ఎంతో ఆనందపడ్డాము. ఇంట్లో కుటుంబం ఉంది కదా, మేము గడుపుకోవచ్చు అని ఆనందపడి మేము కొంచెం ధైర్యం తెచ్చుకున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఈ రోడ్డు మీద బతికేటోళ్ళం ఉన్నాం సార్. చాలామంది లేబర్లే ఉన్నాం సార్ మేము. అయితే దానికి మళ్ళీ రెంట్ అని అన్నారు. తర్వాత ఏమో షాప్కి 10,000 కట్టాలని అన్నారు. సరేలే 10,000 కూడా కట్టితే మా షాపులు మాకుంటాయి భయంతో కట్టేసాము. అయితే తర్వాత డ్రా అని చెప్తాను, బాగా హింసిస్తున్నారు సార్ అందరూ. మాకు ఒకరు హింసిస్తూ ఉన్నారు. మాకు రెంట్ కూడా కట్టేసాం సార్. ఆ రెంట్ కొట్టింది కూడా 10,000 మాకు శిల్పు కూడా ఇవ్వలే, ఆధారం కూడా లేదు సార్ మాకు. మరి ఏం చేస్తున్నారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. మా డిమాండ్ ఏంటంటే మా షాపులు మాకే కావాలి సార్. హిందూస్ ముస్లిమ్స్ అందరు కలిసి ఉండాలని ఉంటున్నాం మేము, కాదని అనట్లేదు. అయితే ఇప్పుడు వాళ్ళకే ఇవ్వాలి, హిందూస్కి వద్దు, ముస్లిమ్స్కే కావాలని అంటున్నారట. పార్టీ ఏమన్నా ఉంటే బయట చూసుకోవాలి సార్, మా మీద కాదు, మా పొట్ట మీద కాదు కొట్టడం. మేము లేబర్ మందలం మా మీద కొట్టితే బాగుండదు సార్. 210 మంది ఉన్నారండి ఇక్కడ మార్కెట్లో. నిన్న మొన్న ఇబ్బంది పెడుతున్నారు. డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి కూడా మాకు 4 వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అనౌన్స్మెంట్ ఇచ్చి బాబు మీరు మాత్రం రాష్ట్రానికి రాకపోతే మాత్రం కంపల్సరీగా మీకు బయటికి షాపులు చేసాం కటాయించి బయటకు పంపించేస్తా అన్నారు. ఈ కొత్త వాళ్ళకి ఇస్తా అని ఈ 1923 మాయి అప్పుడు మాకు ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ఉంటున్నాం ఇప్పుడు కూడా. కిరాయిలు కూడా కట్టినవి కూడా ఉన్నాయి. అప్పుడు కట్టిందంతా స్లిప్గో 900 రూపాయలు అప్పట్లో నెలకి కట్టింది. మేము 900 రూపాయలు కట్టాము. వాటిలో కూడా రిసిప్ట్లు ఇచ్చారు. కానీ మేము ఇప్పుడు 10,000, 15,000 అడుగుతున్నారు. కానీ కిరాయి సమస్య కాదు, వాళ్ళు వచ్చేసి డ్రా సిస్టమ్ అని మమ్మల్ని బెదిరియటం. డైలీ కిరాయిలు కూడా నెలకి 20,000, 15,000 ఇస్తానన్నారు. ఎట్లా ఇస్తారు?
నెలకి 10,000. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి షాపులు. నిన్న వచ్చి డ్రా తీస్తామన్నారు సార్. డ్రా తీసి హిందూ వాళ్ళ వరకు వద్దంటున్నారు సార్. ముస్లింలకే కావాలంటున్నారు. ముస్లింలే ఉన్నారా సార్? మేము ఓటే లేదా అంటే మాకు హక్కు లేదా? మేము ఎప్పటి నుంచి ఇక్కడ బతుకుతున్నాం సార్. భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నాం సార్ ఇందులో. దయచేసి సార్కి నమస్కరిస్తూ దండం పెట్టి చెప్తున్నా సార్. మాకు అందరూ అధికారులు వచ్చి మమ్మల్ని 10,000 కట్టమన్నారు సార్. 10,000 కట్టినాం సార్. 10,000 కట్టినాక డ్రా తీస్తామంటున్నారు. డ్రా తీయటానికి మీకు పోకపోతే రాకపోతే మీ షాపులను తీసేస్తాం, మీకు క్లోజ్ చేస్తాం, తాళాలు వేస్తామని మమ్మల్ని బేరేస్తున్నారు సార్. ఈ టెన్షన్ ఎక్కువ అవుతుంది సార్. మాకు సరుకు పోవట్లేదు. సరుకు చదువుకునే టైంలో వస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు సార్. బాగా మేము తట్టుకోలేకపోతున్నాం సార్. ఈ సరుకు అమ్ముడు ఈ టార్చర్కి మేము అసలు తట్టుకోలేకపోతున్నాం సార్ అసలు. కానీ ఇక్కడ అన్ని కులాలు మేము ఒక తల్లి పిల్లలాగా బతుకుతున్నాం సార్. మేము ఎట్లా ఉంటున్నామో అట్లే ఉంటాం సార్. మాకు డ్రాలు వద్దు, ఏమొద్దు సార్. అన్ని కులాలు ఉంటాం సార్. కానీ వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఒక్క కులానికే కావాలంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు సార్. అన్ని కులాలు ఉంటాం సార్. ఇక్కడ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడి నేను డ్రా చేస్తాం, షాప్కి డ్రా చేస్తాం, రావాలి భర్తరాదాస్ కలెక్షన్కి రావాలి అని వచ్చిపోయారు సార్. వచ్చిపోతే మేము నిన్న సరుకు తెచ్చుకుంటున్నాం. రోజు సరుకు తెచ్చుకొని ఆగమవుతున్నాం. పసిపిల్లగాలను వదిలేసుకొని వచ్చి ఇక్కడ బతుకుతున్నాం సార్. ఈ రోజు వచ్చి మమ్మల్ని బయట వేస్తే మేము వెళ్ళిపోవాలి సార్. లేని వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నాం సార్. అందరం కలిసి బతుకుతున్నాం. ఈ రోజు మాకు వచ్చి మమ్మల్ని చికాకు పెట్టి బాధలు పెట్టాల్సిన అవసరం ఏంటి సారు? మమ్మల్ని మీరే పెద్ద సారు, మమ్మల్ని కాపాడాలి. తుమ్మల సారు మీరు ఉండాలి, మీరు ఉన్నారని మేము ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మమ్మల్ని బయట వేస్తే మేము ఎటు వెళ్ళాలి సార్? మమ్మల్ని కాపాడండి. మీరే ఏం చేస్తారో మీరు ఇచ్చేది మీరే ఉన్నారు సారు, మీరు కాపాడాలి. ఇది మాకు గత 4 సంవత్సరాల నుంచి మార్కెట్ ఉందండి. మేము పేదోళ్ళు లంబడోళ్ళం ఉన్నాం. అన్ని కులాలు, చిక్కులోళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నామండి. ఈడ అన్ని పట్టాలు కట్టి ఉన్నాయి. 4 గిర్రల బండిల మీద ఇరిగిన బండి అయినా ఏ బండి అయినా అప్పుడు ఎవరు వచ్చి పట్టించుకోలే. మాకు ఎవరు వచ్చి చూసుకోలే. బుడదలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, ఏమున్నా మా బాధలు మేము పడ్డాం సార్. ఈయన ఇప్పుడు రేకుల షెడ్ వేసినప్పుడు ఆ రాజకీయాలని ఈ రాజకీయాలని వాళ్ళని వీళ్ళని వచ్చారు, బెదిరిస్తున్నారు. 10,000 కట్టించుకున్నారు. చిన్న రసీదు కూడా ఇవ్వలే. ఇగో మీరు 10,000 కట్టారు, ఇగో మీకు ధైర్యం ఇస్తున్నాం అని చిన్న రసీదు కూడా ఇవ్వలే. డబ్బులు కట్టించుకున్నారు సార్. ఇక ఏదో వాళ్ళు చెప్పినట్టు మేము కట్టేశాం. అయినా కూడా ఇప్పుడు డ్రా అని అది అని ఇది అని మాకు మాటకి మస్తు భయపడిస్తున్నారు సార్. ఇక వీధి మార్కెట్లో ఏదైనా కూడా మీరే మాకు మంచిగా ఉండొచ్చు. మాది బల్లెపల్లి సార్, ఖమ్మం మండలం. మేము సిక్కులోళ్ళం. గత 20-30 సంవత్సరాల నుంచి మేము బస్ స్టాండ్లో అమ్మేది, అక్కడిక్కడ అమ్మేది. అయితే మనకు ఇక్కడ తుమ్మల గారి మార్కెట్ ఇచ్చారు, వీదేపర్ మార్కెట్ అని ఇచ్చారు. మేము సిక్కులోళ్ళం సార్. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడనే బతుకుతున్నాం. బస్ స్టాండ్లో అటు ఇటు కళాయిలు గిట్ట అమ్మేది. అయితే మార్కెట్ అని పడ్డాక గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మేము వానలో తడిచాం, ఎండ కొడిచాం. ఏంటంటే మాటలు మాకు ఉండేనియండి. కొత్త వాళ్ళకి ఇస్తా అంటారు, డ్రాలు ఇస్తారు. సో ఒక ముస్లిమే ఉన్నారంటారు. ముస్లిం కాదు, మాదిగోళ్ళు, సాలోళ్ళు, మాలోళ్ళు, సిక్కులోళ్ళు, తుర్కోళ్ళు అన్ని కులాలు ఇక్కడ నిగ్రహిస్తున్నాయి. అందరు బతుకుతున్నారు. కొత్త వాళ్ళు వచ్చి డ్రా తీస్తాం, మేము కొత్త వాళ్ళకి ఇస్తాం, పాత వాళ్ళకి ఇక్కడ లేదు, ఈ అధికారం ఇప్పుడు కాదు, రూల్స్ మారినాయి, అవి మారినాయి అంటారు. మాకు దారి మాకు కడుపు చూపించింది తుమ్మల నాగేశ్వర గారు, మంత్రి గారు. వాళ్ళ ద్వారంలో మేము బతుకుతున్నాం. ఇప్పుడు వాళ్ళే మాకు బతుకు చూపించి మళ్ళీ బయటికి పోతుంటే ఎడిపోతాం సార్. గవర్నమెంట్ మంచిది, మా తుమ్మల గారు మంచోళ్ళు, పేదోళ్ళకి న్యాయం చేశారు. మరి న్యాయం చేసి మరి అన్యాయం చేయకుండా చూడండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నిన్న ఇదే జరిగింది సార్. ఇక మా ఊకే మమ్మల్ని సతాయిస్తున్నారు, చేస్తున్నారు. డ్రా తీస్తామంటున్నారు, కొత్త వాళ్ళకి ఇస్తామంటున్నారు, పాత వాళ్ళకి ఇస్తామంటున్నారు, ఏందేందో చెప్తున్నారు. మేము సరుకు అమ్ముకోకుండా చేస్తున్నారు. సరుకు తీసుకొచ్చింది ఆగం అయిపోతుంది. ఎన్నికోళ్ళు ముందు రావాలి, ముందు వెనక రావాలా, కొత్త వాళ్ళు రావాలా, పాత వాళ్ళు రావాలని అంటున్నారు సార్. ఎటు పోవాలి సార్ మేము చెప్పండి? ఇంత బురదలో ఉండి, దోమలలో ఉండి, కింద పైనుంచి వాన పడతాను కూడా కింద బురదలో ఉండి మేము అనుకున్నాం. కింద కూర్చుంటూ తడుచుకుంటూ కూడా అమ్మినాం సార్. మేము బేరం చేసినాం. ఇప్పుడు రేకులు వేసినాక అందరూ కొత్త వాళ్ళు రావాలా, పాత వాళ్ళు పోవాలంటే మేము ఎడిపోవాలి సార్ చెప్పండి? మీరు న్యాయం చేయండి మాకు, మేము ఎడిపోవాలి. మంత్రి సార్ వాళ్ళు న్యాయం చేయాలా మాకు? న్యాయం చేస్తామనే కదా సార్, పేదోళ్ళకే కదా ఉన్నది సార్ వాళ్ళు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మాకు మార్కెట్ కావాలండి. మాకు డ్రా వద్దు, ఏమొద్దండి. మేము భర్తలు లేని వాళ్ళం, చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నామండి. మాకు భర్తలు లేరండి. చిన్న చిన్న పిల్లగాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి మేము బ్రతుకుతున్నామండి. అందరూ ముస్లిమ్స్ అంటున్నారు, కానీ ముస్లిమ్స్ సగం మంది ఉంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళం మేమే సగం మంది ఉన్నాం. మమ్మల్ని ఆదరించి వాళ్ళు మమ్మల్ని చేరదీసి ఒక అక్కా చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లాగా మమ్మల్ని దగ్గర తీసింది ముస్లిమ్స్ వాళ్ళే అండి. వాళ్ళ వల్ల మేము చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి మేము ఇక్కడ బ్రతుకుతున్నాము. మాకు భర్తలు లేని వాళ్ళం ఉన్నాం. మేము పిల్లల్ని చదివించుకోవాలి, మాకు అప్పులు అయినాయి. ఈరోజు మార్కెట్ తీసేసి ఇక్కడ మేము ఉంది
మాకు చోటు కూడా లేక మేమే గొడవలు పెట్టుకుంటూ మేమే అన్ని చదువుకుంటూ మేము ఇక్కడ ఉంటున్నామండి. అన్ని మార్కెట్లు ఉన్నాయి, మా మార్కెట్ కావాలని మా మీదకే దౌర్జన్యం చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు మాకు చోటు లేకనే మేము ఇబ్బంది పడుతున్నాం. లాటరీలు వద్దు, ఏం వద్దు, ఉన్న వాళ్ళం మాకు సరిపోను షాపులు ఇచ్చినాక ఏదైనా ఉంటే అప్పుడు తర్వాత చూసుకోవాలి, కానీ మాకే లేక మేమే బాధపడుతున్నాం. రోజు టెన్షన్ పడుతున్నామండి. అసలు కూరలో పట్టుకోవటం, వాడు పడేసుకోవటం, అసలు మనశ్శాంతి లేదు సార్. ఇంటికి పోయినా కూడా నిద్ర పడతలేదండి మాకైతే. దయచేసి మా మార్కెట్ మాకే కావాలి. ముఖ్యంగా ముస్లిమ్స్ కాదు కానీ భర్త లేని వాళ్ళం ఉన్నామండి. మాకు మటుకి మార్కెట్ ఎక్కడ పోకుండా ఉండాలని మేము కోరుతున్నామండి. దయచేసి మా మార్కెట్ మాకే కావాలని మేము కోరుకుంటున్నామండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మాత్రం అకస్మాత్తుగా వచ్చి మెప్మా అధికారులు మాత్రం వచ్చి ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికీ అధికారులు వచ్చి మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళు వెళ్ళడానికి మాత్రం నిరాకరిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద తుమ్మల నాగేశ్వర గారు అదేవిధంగా జిల్లా అధికారులు స్పందించారు చెప్తారు. మెప్మా అధికారులు మాత్రం ఇక్కడ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలగొట్టాలని కూడా ఆరోపిస్తున్నట్టు కూడా ఇక్కడ వీధి వ్యాపారులు మాత్రం ఆరోపిస్తున్నారు. మొత్తంగా అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం వీధి వ్యాపారుల పరిస్థితి మాత్రం ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వీధి వ్యాపారులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం కూరగాయల మార్కెట్ నుంచి.